నేను ముందు వీడియోలో రాజకీయ నాయకులు అన్నాను కదా, అది ఎందుకన్నానంటే ఓటర్ కార్డులు చాలామంది మోసం చేస్తున్నారు అన్నారు. బాగుంది. ఎలా చేస్తారండి? ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ రాసుకోవాలి, ఎవరున్నారు ఇంట్లో ఎవరు లేరు అని కనుక్కొని రాసుకొని వాళ్ళు అప్పుడు దాన్ని ఓటర్ కార్డు ఇస్తారు. ఇదేంటండి మరి విచిత్రంగా? ఇంటి కాడికి రారు, సచివాలయం పో అంటారు, అభివృద్ధి అంటారు, ఇంట్లో ఉన్నట్టు అని చెప్తారు. అది ఎంత తలకాయ నొప్పి తప్ప. మీరు అప్పుడు టీచర్లు వచ్చేవారు, వచ్చి ఇంటి దగ్గర ఎవరున్నారు, ఇంట్లో ఎవరున్నారు మొత్తం అంతా రాసేవాళ్ళు, డీటెయిల్ అంతా. అది రేషన్ కార్డు ఉంటేనే రాసి ఇచ్చేవాళ్ళు, ఊరికి ఏమి ఇవ్వరు. రేషన్ కార్డులో ఉండే పేర్లు మాత్రమే ఓటర్ కార్డు ఖచ్చితంగా ఇస్తారు. అలా అప్లై చేసి ఇస్తారు. ఇదేంటండి కొత్త రూల్ అంతా ఇది విచిత్రంగా. అసలు ఎక్కడ ఉన్నా ఓటు వేయచ్చు. అది ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఉంటే వేడున్నావు, 20 ఏళ్ళ కింద ఎక్కడ ఓటు వేసినావు అవేంటంటే వాళ్ళు అడిగితే అక్కడ ఎవరు సమాధానం చెప్పారు. ఇది తలనొప్పి అంత అయింది. అది చేసేది కరెక్ట్ కాదు. అసలు మీరు కరెక్ట్గా చేయండి. మొదట్లో ఎలా ఉంది, ఇండ్లకు వచ్చి ఎంక్వైరీ చేసి వేస్తే ఫ్రాడ్ అనేది అవ్వదు. ఎలా అవుతుంది? మీకు తెలిసో తెలియదో, లేదంటే మూర్ఖంగా వేస్తారో, ప్రజలను ఇబ్బంది పెట్టి నీకు చేస్తున్నారో ముందు ఆలోచన చేసి చేసుకోండి. మూర్ఖంగా ఇబ్బంది పెట్టకండి ప్రజలను ఇబ్బంది పెట్టే రకంతో ప్రవర్తించకూడదు. అది నేర్చుకోవాల్సిన విషయం. మీరు అందరిని ప్రజలను మాత్రం ఇబ్బంది ఎవడొచ్చినా ఇబ్బంది పెడతానే ఉంటారు.